మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాపాలనకే పట్టం కట్టారని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ విజయం 2 ఏళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం కృషికి దక్కిన గౌరవమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రుల సమిష్టి కృషితోనే విజయం దక్కిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. దాదాపు 90 నుంచి 94 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీస్లో ఓటు ఏర్పాటు చేయబోతాం. ఇంత పెద్ద భారీ మెజారిటీ బహుశా నాకు తెలిసి ఈ 2 దశాబ్దాల్లో ఇంత భారీ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రావటం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి వార్తగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే కార్పొరేషన్ సంబంధించి కూడా జరిగినటువంటి 7 కార్పొరేషన్స్ ఎన్నికల్లో దాదాపు 5 కార్పొరేషన్స్లో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మెజారిటీతో కార్పొరేషన్స్ని ఈరోజు మేయర్తో సహా మిగతాయి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అలాగే ఇక మిగిలి ఉన్నటువంటి 2 కార్పొరేషన్స్ సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత ఆ రెండింటిలో కూడా ఏ రకంగా ఉంటుందనేది స్పష్టత పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పగలం. కానీ ఇప్పటివరకు అంది వచ్చినటువంటి 7టికి 5 కాంగ్రెస్ అజేయంగా నిలబడటం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. సో దీనికి కూడా ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని ప్రజలు సంపూర్ణంగా గమనించారు. కాబట్టే మేము ఈ భారీ మెజారిటీని సాధించగలిగామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలని మానుకొని కావాలని రాజకీయాల్లో కేవలం వార్తా ఆరు ప్రసార మాధ్యమాల్లో కనపడటం కోసమే ఊహల్లో ఉంటూ ఊహించుకొని కట్టుకథలు అల్లి ప్రెస్ మీట్స్ పెట్టడం లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడటం చేయటం వల్ల ప్రజలు ఎవరు కూడా దాన్ని విశ్వసనీయంగా గుర్తించాలనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా మీరు నిబద్ధతతో ఒక జవాబుదారితనంగా ఒక ట్రాన్స్పరెంట్గా ప్రజలకి మనం ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో దేశంలో ప్రజలకి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఉండాలనుకునేటువంటి వ్యక్తులుగా మీరు ఇప్పటికైనా వాస్తవాల్ని వాస్తవాలుగా చూస్తూ వాస్తవాలతోనే మాట్లాడితే బాగుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అటు అర్బన్ ఇటు రూరల్లో కూడా పూర్తి ఆశీర్వాదం దక్కిందని చెప్పక తప్పదు. ఏదైతే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాటి మంత్రులు అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత మా రెఫరెండము పార్లమెంటు ఎన్నికలు అన్నారు. పార్లమెంటులో వారికి ఎలాంటి ఫలితాలు తెలంగాణ ప్రజలు ఇచ్చారన్నది మనకి తెలియంది కాదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏవైతే బై ఎలక్షన్ వచ్చాయో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఇది మా పార్టీకి రెఫరెండం అన్నారు. అక్కడ ఏం ఫలితాలు వచ్చినాయో వారికి తెలుసు. అది అవటంతోనే గ్రామ పంచాయతీలు మా రెఫరెండం అన్నారు. గ్రామ పంచాయతీలు తీర్పు వచ్చిన తర్వాత అది కాదు ఇది కాదు మాకు పట్టణ ప్రాంతాల్లో పూర్తి గ్రిప్ ఉంది, పట్టణ ప్రాంతాల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీల్లో ఇచ్చిన తీర్పు కంటే అదనంగా 6 to 7% ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను బట్టి 6 to 7% అదనంగా పట్టణ ప్రాంత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని దీవించారు. ఈ సెమీఫైనల్స్ అని వారే అన్నారు. ఈ సెమీఫైనల్స్ లో కూడా ఓడిపోతున్నామని గ్రహించి ఈరోజు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నో 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 మాకు ఇది కాదు, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఉందో ఈ గ్రేటర్ హైదరాబాద్ మాకు రెఫరెండం అని 1 by 1 అట్లా షిఫ్ట్ అవుతూ వారి కార్యకర్తల్ని ఇంకా ప్రజల్ని
మభ్యపెట్టే తీరు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు కూడా వారు ప్రెస్ ముందు మాట్లాడుకుంటూ ఇంకా ఏదో వారు అద్భుతాలు చేశాము, అబ్బా మాకు ఏమొచ్చాయని చెప్తున్నది చూస్తుంటే నవ్వొస్తుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఇందాక బట్టి గారు చెప్పినట్టు మరింత బాధ్యత పెరిగింది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా మాటలతో కాకుండా చేతలతో ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా ప్రజలకి అందిస్తున్నాం. కాబట్టే పూర్తి దీవెనలో ప్రజల నుంచి అందాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మరింత బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుందని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు అర్బన్లో వచ్చాయి కాబట్టి అర్బన్లో ఉన్న ప్రజానీకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ